వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్సే కానీ, వాటి యొక్క రిజల్ట్సే కానీ, కేజీబీవీఎన్ మోడల్ స్కూల్ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్సే కానీ, అంగన్వాడీ నోటిఫికేషన్సే కానీ, ఏ జిల్లా నుంచి రిలీజ్ అయినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఈరోజు ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్కి సంబంధించి ఒక జిల్లాలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఆల్రెడీ ఏ జిల్లా నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో మన ఛానల్లో అప్లోడ్ చేసిన. ఇప్పటివరకు అయితే చాలా జిల్లాలకు సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని నేనైతే అప్లోడ్ చేసిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి మన ఛానల్ని విజిట్ కండి. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సంవత్సరానికి గాను మొత్తం 41 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి మంజూరైనాయి. ఈ 41 ప్రీ ప్రైమరీ స్కూల్స్లో 41 ఇన్స్ట్రక్టర్ మరియు 41 ఆయా పోస్టులకు గాను 41 ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అయితేనేమో మొత్తం 510 దరఖాస్తులు వచ్చినాయి. 41 ఆయా పోస్టులకు అయితేనేమో 260 దరఖాస్తులు వచ్చినాయి. అయితే ఆయా పోస్టుకు 7th క్లాస్ క్వాలిఫికేషన్ కదా, 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ బీటెక్, టీటీసీ డిగ్రీలు చదివిన అభ్యర్థులు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారంట. ఎక్కువగా భూపాలపల్లిలోని చిట్యాల, కాటారం, మొగుళ్ళపల్లి మండలంలో పోటీ తీవ్రంగా ఉన్నది. దరఖాస్తుల పరిశీలన ఇంకా పూర్తి కాలేదు. భూపాలపల్లి జిల్లాలో కూడా టైం పడుతుంది. అయితే మండలం నుంచి వచ్చిన జాబితాని జిల్లా స్థాయిలో అంటే మరోసారి పరిశీలిస్తారు. అంటే మండల స్థాయిలో పరిశీలన అయిపోయింది, మళ్ళీ వాటిని జిల్లా స్థాయిలో పరిశీలన చేస్తారు. ఒక్కొక్క పోస్టుకి 1:3 చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారంట. ఇది ఇంకా 1 వీక్ ఆ 10 days టైం పట్టే అవకాశం ఉన్నది. అయితే ప్రీ ప్రైమరీ పోస్టులు పైరవీలు జోరు. వీటి కోసం చాలామంది నేతల చుట్టూ తిరుగుతున్నారు రికమెండేషన్స్ కోసం అని. ఇదే అదనుగా చూసుకొని ఒక్కొక్క పోస్ట్కి 1,50,000 చొప్పున వసూలు చేసుకుంటున్నారంట. అంటే రికమెండేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ 51 స్కూల్స్ ఉంటే ఓన్లీ 11 స్కూల్స్లలో మాత్రమే నియామకం పూర్తయిందంట. మిగతా స్కూల్స్లలో మాత్రం నియామకం పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ స్కూల్స్కి కూడా ఇప్పుడు అప్లికేషన్ పెట్టిండ్రు కదా, దీంట్లోనే మళ్ళీ తీసుకునే ఛాన్స్ ఉంది. చూస్తున్నవారు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయబడుతుంది. చాలామంది హన్మకొండ, కరీంనగర్ అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. మ్యాక్సిమం మీ డిస్ట్రిక్ట్లో అంటే ఏవైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తా. ఇప్పుడు ఏం అప్డేట్ రాలేదంటే ఒకసారి మీ రిజల్ట్ కోసం అయితే మీ కన్సల్ట్ మీ దగ్గరలో ఉన్న మీ మండలంలోని ఎంఈఓ ఆఫీస్ని అయితే ఒకసారి కలవండి. నేను మ్యాక్సిమం న్యూస్ పేపర్లో వచ్చిన కాడికి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తా. అదైతే మిగతా జిల్లాలకు సంబంధించి అయితే ఇప్పటివరకు వరంగల్కి సంబంధించి వరంగల్, హన్మకొండ, మహబూబాద్ డిస్టిక్లకు సంబంధించి అయితే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంతవరకు. ఓకే, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.